హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన వీడియోలో నేను మీకు మంచి సూపర్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నాను. అందుకనే మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే ఒక మంచి షాంపూని నేను మీకు షేర్ చేస్తున్నాను. దీనివల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఈజీగా అంటే తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జుట్టు పెరగట్లేదు అనుకునే వాళ్ళకి జుట్టు పెరగడానికి కూడా ఈ రెమెడీ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కుంకుడుకాయలు, శీకాకాయలతో మనం షాంపూని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుందనేది మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. అయినా కూడా నేను మన వీడియోలో ఈరోజు నేను మీకు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి మీరు వీడియోని వాచ్ చేయండి ఫుల్గా. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మేము ఏం రెమెడీ యూజ్ చేయాలి, అది జుట్టు కూడా ఫాస్ట్గా పెరగాలి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ రెమెడీ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ రెమెడీ కోసం తీసుకున్నవి ఏంటి అంటే కుంకుడుకాయలు, అలాగే శీకాకాయలు, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే డ్రై ఆమ్లా అండి. అంటే ఉసిరికాయలు ఇలాగ మనం పచ్చిగా ఉన్నప్పుడు ఆరబెట్టేసుకుంటే ఇలాగ డ్రైగా మారిపోతాయి. మనం 1 year పాటు ఇవి మనం స్టోర్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతాయి కదండి, అడవి ఉసిరి అంటాం కదా, పెద్ద ఉసిరి. అవి మీరు ఎక్కువగా హెయిర్కి పెట్టుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుందండి. అందుకనే నేను ఇక్కడ వీటిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే శీకాకాయలు. ఈ శీకాకాయలు, కుంకుడుకాయలు, ఈ డ్రై ఆమ్లా ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లో మీరు అడిగితే ఇస్తారండి. లేదు అంటే ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతున్నాయి. మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇంటికే వచ్చేస్తాయి. కాబట్టి మీరు తీసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో కుంకుడుకాయలు, అలాగే శీకాకాయలు, నెక్స్ట్ ఇక్కడ ఆమ్లా అండి, ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీతో నేను వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే దానిపైన దుమ్ము అంటే డస్ట్ ఎక్కువగా పట్టే ఉంటుంది. కాబట్టి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసేసుకొని మీరు ఇలాగ పెట్టేసుకోండి. మీరు ఇదేంటంటే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు వీటిని ఇలాగ నానబెట్టేసుకొని మీరు నెక్స్ట్ డే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళైతే అప్పటికప్పుడు మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలాగంటే ఇవి మొత్తంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్నది మొత్తం కూడా పోతుంది కదండి. అప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్, మంచి వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసేసుకోండి. మీకు తొందరగా ఇది షాంపూ అనేది రెడీ అయిపోతుంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు దీంట్లో కావాలంటే మందారాకులు మీకు దగ్గరలో ఉంటే, అంటే మీకు మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నట్టయితే ఆకులు కూడా తీసుకొని వేసుకోవచ్చు అండి. ఆకులు కానీ పువ్వులు కానీ వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మందార అనేది మన జుట్టుని ఎక్కువ సిల్కీగా, స్ట్రాంగ్గా మార్చడానికి, అలాగే జుట్టు ఊడిపోకుండా చేయడానికి హెల్ప్ చేస్తుందని మీకు తెలుసు కదా. అందుకని ఇక్కడ మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ దీంట్లో వేసుకోవచ్చు. నాకైతే ప్రజెంట్గా అందుబాటులో లేవని నేను వేయలేదు. ఇక్కడ నేను ఏంటంటే ఇవి 3 మాత్రమే వేసుకున్నాను ఈ వాటర్లో, ఇంకా ఏమీ వేయలేదు. చూడండి ఇలాగ మొత్తంగా మనకి ఉడికిపోతాయి. అంటే ఈ మొత్తం కూడా ఈ శీకాకాయలు, కుంకుడుకాయలు, అలాగే ఈ ఉసిరికాయలు మొత్తంగా వాటర్లో మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనకి వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఒక 10 minutesలో వాటర్ కలర్ మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వీటిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనకి ఈ షాంపూ అనేది రెడీ అయిపోయింది. మీకు టైం ఉన్నట్టయితే ముందు రోజు మీరు ఇవి నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోకుండా నార్మల్గా మనకి అవి మొత్తంగా నానిపోతాయి. కాబట్టి ఈజీగా మనకి వాటర్లో స్మాష్ చేసుకున్నట్టయితే షాంపూ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి నేనైతే ఇలాగా స్టవ్ పైన పెట్టేసి నేను ఒక 10 minutes ఇలా బాయిల్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. ఇంక ఇది మొత్తంగా నేను రెడీ చేసేసుకున్నానండి. దీన్ని చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది అందరికీ తెలుసండి, కుంకుడుకాయలతో షాంపూ ఏంటి మాకు తెలియదా అని మళ్ళీ మీరు అనుకోకండి. తెలియని వాళ్ళు ఏంటంటే చాలామంది కెమికల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేసి ఎక్కువగా జుట్టుని ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు, అంటే హెయిర్ లాస్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాగా మీరు చేయకుండా ఉండాలని ఈరోజు నేను మీకు ఒక మంచి రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తంగా వాటర్లో ఇవి ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకున్నట్టయితే మనకి షాంపూ రెడీ అయిపోతుంది. అంటే దాంట్లో ఉన్న గుజ్జు అంతా కూడా వాటర్లోకి వచ్చేసి మనకి షాంపూ ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని మేము స్టోర్ చేసుకోవచ్చా అని మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్తున్నానండి. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, అంటే ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు 2 daysకి 3 daysకి ఒకసారి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఇలాగ మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీకు ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు మామూలుగా వారానికి సరిపడా ఇలాగ మీరు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నార్మల్గా ఎప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు.
ఆ కెమికల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి, హెయిర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే జుట్టు ఎక్కువగా లాస్ అవ్వడమే కాకుండా స్కాల్ప్ పైన ఎక్కువగా డాండ్రఫ్ అనేది వచ్చేసి కుచ్చులుగా జుట్టు రాలిపోవడం, అలాగే జుట్టు తొందరగా తెల్లబడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు ఆ షాంపూస్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ మన పాతకాలంలో ఎలాగైతే మన అమ్మలు అమ్మమ్మలు యూజ్ చేసిన ఈ కుంకుడుకాయలు శీకాకాయల షాంపూని మనం మళ్ళీ యూజ్ చేయడానికి చాలా వరకు ట్రై చేద్దామండి. నేనైతే ఇప్పుడు మొత్తంగా ఇది స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ నాకైతే షాంపూ రెడీ అయిపోయిందండి. చాలా థిక్గా వచ్చేసింది, ఎందుకంటే నేను అన్నీ కూడా ఈక్వల్గా వేసుకున్నాను కదా. ఇలాగా షాంపూ అనేది వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి నురగ అంటే ఫోమింగ్ అనేది ఎక్కువగా రాదండి. మీ అందరికీ తెలుసు కదా, కుంకుడుకాయలు శీకాకాయలు అనేవి ఫోమింగ్ ఎంత వస్తుందో మీకు తెలుసు కదా, అంత ఫోమింగ్ మాత్రమే వస్తుంది. మనకి నార్మల్ షాంపూస్ అంత ఫోమింగ్ అయితే రాదు. దాంట్లో రకరకాల కెమికల్స్ యాడ్ చేయడం వల్ల దాంట్లో నురగ రావడం కోసం అందుకనే అంత ఫోమింగ్ వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే మురికిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం అవి తీసుకొచ్చుకొని యూజ్ చేస్తాం. కానీ అది చాలా ప్రమాదం అండి. జుట్టుని మనకేంటంటే మనకు తెలియకుండానే మన జుట్టుని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మన అమ్మలు ఇలాంటివి వాడే వాళ్ళ జుట్టుని హెల్తీగా కాపాడుకున్నారు. కాబట్టి మళ్ళీ మనం కూడా ఇదే యూజ్ చేయడానికి చాలా వరకు ట్రై చేద్దామండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మేమేం షాంపూ యూజ్ చేయాలి, మీరేం షాంపూ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నానండి. నేనైతే ఈ షాంపూ అయితే నేను వారానికి ఒకసారి యూజ్ చేస్తానండి. మీరు ఒక టైం ఉంటే వారంలో 2 సార్లైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి ఈ షాంపూ వల్ల. ఎందుకంటే ఇది హోమ్ మేడ్గా మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న షాంపూ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి. మనకు ఈ వింటర్లో ఎక్కువగా స్కాల్ప్ పైన డాండ్రఫ్ అనేది వచ్చేసి జుట్టు బాగా కుచ్చులుగా రాలిపోతుందండి. ఇది ప్రతి ఒక్కరి ప్రాబ్లం. నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎక్కువగా ఆ కెమికల్ షాంపూస్ అస్సలు యూజ్ చేయకండి. నేను చెప్పినట్టుగా ఈ షాంపూని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీ హెయిర్ ఫాల్ అయితే ఈజీగా తొందరగా కంట్రోల్ అవ్వడం మీరే చూస్తారు. అలాగే జుట్టు కూడా పెరగట్లేదు అనే వాళ్ళకు కూడా నేనైతే ఇదొక మంచి సజెషన్ అండి. ఈ మంచి చిట్కా అని కూడా చెప్తాను. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. మీరే చూస్తారండి. ఒక 1 మంత్ అయితే మీరు ఇలాగ రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా వాడి చూడండి. వారానికి 2 సార్లు ఈ షాంపూని. మీకు జుట్టు చక్కగా పెరుగుతుంది, నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుందండి. తొందరగా కూడా తెల్లబడకుండా చూస్తుంది మెయిన్గా ఈ షాంపూ అనేది. చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. ఏంటంటే చాలామంది జుట్టు ఎక్కువగా ఊడిపోయి పలచబడిపోయి అసలు జుట్టు పెరగకుండా ఉండడం, బట్టతల వచ్చేయడం, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే పేను కొరుకుడు లాంటిది వచ్చేసి అలా కూడా ఇబ్బంది పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మీరు ఎలాంటి కెమికల్స్ ఉన్న షాంపూలు కానీ కెమికల్స్ ఉన్న ఆయిల్స్ కానీ అలాంటివి యూజ్ చేయకుండా మన ఇంట్లో చక్కగా మనం హోమ్ రెమెడీస్ అనేవి అన్నీ కూడా మన ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల జుట్టును అందంగా ఆరోగ్యంగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి షాంపూని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. ఇది అందరికీ తెలిసిన షాంపూ అయినా కూడా నేను మీకు మళ్ళీ ప్రిపేర్ చేసి చూపించాను. మీరందరూ అడిగారని చూపించానండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే చూపించానండి. అందుకని మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ షాంపూ పెట్టుకునేటప్పుడు మీరు కళ్ళల్లో పడుతుందండి. చాలా కళ్ళు అయితే మంటలుగా ఉంటాయి. జాగ్రత్తగా మీరు ఈ షాంపూ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కుంకుడుకాయలు అనేవి కళ్ళల్లోకి పోతే ఎంత మంటగా ఉంటుందో. అందుకనే ఇది షాంపూ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి కళ్ళల్లోకి పోకుండా. ఓకే అండి, ఈరోజు ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.